ఎట్లా ఇస్తాను అన్న కూరగాయలు? కిలోల్లో ఇత్తా, అరకిలో ఇత్తా, పావు కిలో కూడా ఇత్తా అక్క. ఓ అన్న, నేను అడిగింది ఏ ఏ కూరగాయలు ఎంతెంతకి ఇస్తాను అని. అట్లా ముందే చెప్పాలి కదా అక్క. నీకేమేం కూరగాయలు కావాలనో చెప్పు, దాని రేటు చెప్తా. బెండకాయలు ఎట్లా ఇస్తాను? కిలో 60 రూపాయలు. బాగా ముదిరిపోయినట్టున్నాయి, చూసి చెప్పు. బెండకాయలు ముదిరిపోయినాయా? ఇయ్యాలనే చేనులకెళ్ళి తీసుకొచ్చిన. చూడన్నా అవి ఇటు తిరుగుతూనే లేవు, నిన్నటి మొన్నటి కలిపినట్టున్నావు, అందుకే ముదిరినట్టు కనబడతానే. నీకు అద్దాలు ఉన్నాయా అక్క? స్పెట్స్ వాడతా కదా, ఎటన్నా బండి మీద పోయినప్పుడు డస్ట్ పడకుండా ఉండడానికి. ఆ స్పెట్స్ ఓకే అక్క. బెండకాయలు లేతగా ఉన్నా కూడా ముదిరిపోయినట్టు కనబడతాను కదా, ఒకసారి డాక్టర్ చూపెట్టుకోండి మీరు, ఎందుకైనా మంచిది. ఏరా, బెండకాయలు లేతగున్నాయో ముదిరిపోయినాయో తెలుసుకోలేనంత గుడ్డి దాని లెక్క కనబడతాను నీ కంటికి. గుడ్డిదా అన్నాడు నేనెప్పుడన్నా? మీకు మీరే అనుకుంటాళ్ళు. ఏ పోనీ అక్క, ఎందుకు కూడా? చిక్కుడుకాయ ఎట్లా ఇస్తాను అన్న? కిలో 100. 100 రూపాయలా? 100 రూపాయలు పెడితే చికెన్ వేస్తాంది, ఈ చిక్కుడుకాయని ఒకటి అంటాడు. నేనేం చేయాలక్క, మార్కెట్ లో రేట్లు అట్లున్నాయి మరి. పోనీ దొండకాయ చెప్పన్న ఎట్లా ఇస్తాను? కిలో 50 రూపాయలు. అదేంటి, మార్కెట్ లో 30 రూపాయలే ఉన్నాయి కదా. ఆ నుంచి ఇది తెచ్చినందుకు ఎంతో కొంత మిగిలాలి కదా అక్క. ఇగో, మేము నలుగురం ఉన్నాం, 4 రకాల కూరగాయలు తీసుకుంటాం, అన్ని 10 రూపాయలు తగ్గించి ఇచ్చే. నీకు గిట్టుబాటు అయితే మాకు గిట్టుబాటు అవుతుంది. మొత్తం 240 రూపాయలు అయింది అక్క. పై 40 రూపాయలు కోసి 200 తీసుకో అన్న. ఆల్రెడీ 10 రూపాయలు తగ్గించిన కదా అక్క, పడదు నాకు. ఏ పడితే తీసుకో అన్న. మనిషికి 50 రూపాయలు అండి, 200 అయితే. నా దగ్గర 40 రూపాయలే ఉన్నాయి. ఇగో అన్న 190. ఏ పడదక్క అంతా. తీసుకో అన్న, రోజు తీసుకుంటూనే ఉంటాం కదా, అదే పడుతుంది. అవి 40, ఇది 10, అంటే నాకేం 30 లాసా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.